సాధారణంగా ఏపీలో ఎవరైనా సరే డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఇలాంటివి ఏర్పాటు చేయాలి అంటే ప్రభుత్వానికి కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇది కాలేజ్ ఏర్పాటు చేయటమే కాదు, కొత్తగా కోర్సులు కూడా అంటే ఆల్రెడీ మీ దగ్గర డిగ్రీలో BA, BCom ఉన్నాయను. ఈ ఇయర్ నుంచి BSc కూడా మీరు ప్రవేశపెట్టాలంటే దానికి సంబంధించి కొంత ప్రభుత్వానికి ఫీజు కట్టాలి. గతంలో ఇది 15 లక్షలుగా ఉండేదంట. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ అనుమతులు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు ఏవైనా సరే కొత్తగా కోర్సుల్ని ప్రవేశపెట్టాలి అంటే ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ 15 లక్షలు చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా కొత్త కోర్సుల్ని ప్రవేశపెట్టొచ్చు. అయితే కొత్తగా కాలేజ్ ఏర్పాటు చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక్కొక్క కోర్సుకి ఇంత అని చెప్పి ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు కూడా ఏరియాని బట్టి మారుతుంది. విలేజెస్ లో ఒక రకంగా, టౌన్స్ లో ఒక రకంగా, సిటీస్ లో ఒక రకంగా, ట్రైబల్ ఏరియాస్ లో ఒక రకంగా ఫీజులను అయితే నిర్ణయించడం జరిగింది. సో దాని ప్రకారమే ఆ నిబంధనల ప్రకారం వెళ్ళాలి. అలాగే భవనాలు గనక అద్దెకి తీసుకుంటున్నట్లయితే కనీసం 30 ఏళ్ల లీజ్ అగ్రిమెంట్ ఉన్నట్లుగా చూపించాల్సి ఉంటుందంట. 30 ఏళ్లకు పైబడి లీజ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని అద్దె భవనంగా పరిగణించారంట, దాన్ని సొంత భవనంగానే పరిగణిస్తారు. సో అదే కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా రెన్యువల్ చేయాలి రెంటల్ అగ్రిమెంట్ అని కూడా ప్రభుత్వం నిబంధనలు పెట్టడం జరిగింది. దీంతో 15 లక్షలు కట్టాల్సినటువంటి అవసరం లేకపోవడంతో ఇంకొంత కొత్త కోర్సుల్ని అందించేటువంటి వెసులుబాటు ప్రైవేట్ కాలేజీలకు అయితే దీంతో కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది.